ఇన్ని రోజులు టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదు. అసలు 17A ఆయనకు వర్తించదు. చంద్రబాబు అరెస్టు కూడా అక్రమం అంటూ వాదించిన వారికి ఇవాళ సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు ఒక చెంపపెట్టులా మారింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులను వెలువరించింది. కేసులో రిమాండ్ విధించే అధికారం విజయవాడలోని ఏసీబీ కోర్టుకు పూర్తిగా ఉందని తేల్చి చెప్పేసింది. అయితే అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్ 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పు ఇవ్వగా 17A వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది తీర్పు ప్రకటించారు. దాంతో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్ పిటిషన్ ను బదిలీ చేసింది. ఓవరాల్ గా ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు గట్టి చెంపపెట్టు అని చెప్పాలి. ఇందులో జస్టిస్ బోస్ ఇచ్చిన తీర్పుని ఒకసారి పరిశీలిస్తే ఈ కేసులో 17A వర్తిస్తుందని, బాబు కేసుల విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందన్నారు. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్టుకు వర్తింపజేయరాదని, అయినా బాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ ను కొట్టేయలేమన్నారు. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదు అని స్పష్టం చేశారు. మరోవైపు జస్టిస్ బేలా త్రివేది భిన్నమైన తీర్పు చెప్పారు. ఈ కేసులో చంద్రబాబుకు 17A వర్తించదని చెప్పినప్పటికీ 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేమన్నారు. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమేనని, అవినీతి నిరోధక చట్టానికి 17Aను ముడిపెట్టలేమన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17A రక్షణగా ఉండకూడదు అని స్పష్టం చేశారు. మొత్తం ఇవాళ వచ్చిన తీర్పును పరిశీలిస్తే చంద్రబాబుకు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పాలి. ఇన్ని రోజులు చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ నిందించిన వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చూడాలి.